అందరికీ నమస్కారం. న్యూస్ క్యాన్కి స్వాగతం. రాష్ట్ర ప్రజలందరికీ కెన్ మీడియా తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు దినపత్రికలో ప్రధాన అంశాలుగా విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే, అమెరికాతో పాటు అందరికీ నష్టమే, దువ్వూరి సుబ్బారావు ప్రత్యేక ఇంటర్వ్యూ. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్గా పనిచేసినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూలో తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చడం జరిగింది. అంటే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాడో ఆ రోజు నుంచి అదిరింపులు బెదిరింపులతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాడు. అంటే ఎగుమతులు దిగుమతులకు సుంకాల విధింపు, మీరు ఎంత సుంకం విధిస్తారో మేము కూడా అంతే సుంకాన్ని విధిస్తామని చెప్పి ఈ విధంగా చెప్పటం వల్ల ఇవన్నీ ఖచ్చితంగా కానీ అమల్లోకి వచ్చినట్లయితే అమెరికాతో పాటుగా మిగిలిన అన్ని దేశాలు కూడా ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటాయి. ఇది అందరికీ నష్టమేను అని చెప్పి దువ్వూరి సుబ్బారావు గారు తమ అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత మే నెలలో తల్లికి వందనం, సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తాం, వెంటిలేటర్ పై నుంచి బయటపడుతున్నాం, బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులు భర్తీ, 2047కు ముందే వికసిత్ ఏపీ లక్ష్యాలు సాధిస్తాం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం. మే నెలలో అంటే సూపర్ 6 హామీలలో ఒకటైనటువంటి తల్లికి వందనం హామీ అనేది మే నెల నుంచి అమలు పరుస్తాము. అదేవిధంగా సూపర్ 6లో ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా అన్నిటినీ అమలు చేస్తాము అని చెప్పడం జరిగింది. వెంటిలేటర్ పై ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికిప్పుడే బయట పడేస్తున్నాము, బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తాము, 2047 అంటే విజన్ డాక్యుమెంట్ 2047 కంటే ముందే వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలను సాధిస్తాము అని చెప్పి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ ముగిసిన ప్రచారం, 3 స్థానాలకు పోలింగ్ రేపు. ఉత్తరాంధ్ర మరియు కృష్ణా, గుంటూరు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎలక్షన్ జరుగుతుంది. ఈ రోజుతో వాడి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నిక ప్రధాన అంటే ఎలక్షన్ అనేది రేపు జరుగుతుంది. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలలో అన్నిటికంటే కూడా ఉత్తరాంధ్రలో మాత్రమే నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలో ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ తరపున, గాదే శ్రీనివాసులు నాయుడు టీఆర్టీయూ తరపున, కోరెండ్ల విజయ్ గౌరి యూటీఎఫ్ తరపున పోటీ చేస్తున్నారు. వాళ్ళ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ నెలకొని ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాగైనా ప్రవర్తించేది? గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైకాపా నేతల తీరుపై స్పీకర్ తీవ్ర అసహనం. వైకాపాను తట్టుకొని నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్సప్. 15 ఏళ్ళు అధికారంలో కూటమి ప్రభుత్వమే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇన్ని రోజుల పాటు వైకాపాని తట్టుకొని అసెంబ్లీలో నిలబడ్డటువంటి చంద్రబాబు గారికి నిజంగా హ్యాట్సప్ చెప్పాల్సిందేను. వాళ్ళ అరాచకాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహార శైలిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం కలుగుతుంది. నిజంగా మీరు వాళ్ళని తట్టుకొని నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. ఏ వీసీని బెదిరించామో చెప్పండి, మండలిలో మంత్రి లోకేష్ సవాల్. అధికార విపక్షాల మాటల యుద్ధం. నిన్న శాసనమండలిలో జరిగినటువంటి సమావేశాల్లో లోకేష్ బాబు అనేక ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ధీటుగా చెప్పడం జరిగింది. అతనే సత్యవర్ధన్ అని తెలియదు, మా ఇంటికి వచ్చాడు, రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు, మర్నాడు మా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు, నా ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తులేదు, తొలి రోజు కస్టడీలో వంశీ పొంతన లేని సమాధానాలు. ఇతను వల్లభనేని వంశీ అనేది అమాయకుడు మాదిరిగా సమాధానాలు చెప్తున్నాడు. అంటే సత్యవర్ధన నేతను నాకు తెలియదు అంటే కథ నడిపించి తతంగమంతా చేసినటువంటి వంశీకి సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎవరో తెలియదంట. అతను వచ్చి ఇంటికి వచ్చి రాత్రంతా పడుకున్నాడు, ఉదయాన్నే మా వాళ్ళతో కలిసి లేచిపోయాడు, కానీ సత్యవర్ధన్ నాకు తెలియదు.
నా ఫోన్ ఎక్కడుందో నాకు తెలియదు. ఈ విధంగా తొలి రోజు అన్నీ నాకు తెలియదు అనే సమాధానాలు చెప్పడం జరిగింది. వంశీపై మరో 3 కేసులు. వెలుగు చూస్తున్న భూదందాలు, కబ్జాలు, మోసాలు. రిమాండ్ పొడిగింపు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు. భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం. సాకారమైతే 350 కిలోమీటర్లు ఒక అరగంటలోనే ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది. సంక్రాంతి నుంచి శివరాత్రి దాకా రెప్పవేయని త్రివేణి సంగం. మహాశివరాత్రి పర్వదిన వేళ నేటితో ముగియనున్న మహాకుంభమేళ. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం వద్ద జరుగుతున్నటువంటి మహాకుంభమేళ ఈ రోజుతో ముగుస్తుంది. సంక్రాంతి స్టార్ట్ అయ్యి శివరాత్రి దాకా అసలు ఖాళీ లేకుండా ఎన్నో కోట్ల మంది ప్రజలతో మమేకమైనటువంటి త్రివేణి సంగమం, ఆ యొక్క యాత్ర అనేది, ఈ పర్వదినం అనేది, అంటే ఈ యొక్క కుంభమేళ అనేది ఈ రోజుతో ముగుస్తుందని చెప్తున్నారు. ఈరోజు శివరాత్రి అంటే దాదాపు 45 రోజుల పాటు మహాకుంభమేళ అనేది జరిగింది. ఎంతో అనేక సంఘటనల మధ్య ఈ ప్రయాగరాజ్ వద్ద మహాకుంభమేళ అనేది నేటితో ముగుస్తుంది. ఐరోపాకు అమెరికా షాక్. ఐక్యరాజ్య సమితి తీర్మానాల్లో రష్యాకు మద్దతు. రష్యా దురాక్రమణదారు అనడాన్ని అంగీకరించని అగ్రరాజ్యం. అంటే రష్యాని ఉక్రెయిన్ ప్రధానినేమో దురాక్రమణదారుడు అని వ్యాఖ్యానించిన ట్రంప్, అదే రష్యా అధ్యక్షుడు పుతిన్ని దురాక్రమణదారుడు అనడాన్ని వ్యతిరేకించాడు. దీనివల్ల ఐరోపాకు ఒక రకంగా షాక్ తగిలినట్టే. ఏనుగుల దాడిలో 3 భక్తులు దుర్మరణం. పలువురికి గాయాలు. అర్ధరాత్రి అడవిలో నడిచి వెళ్తున్న వారిపై దాడి. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలు. మరొక ముఖ్యమైన వర్షంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.